హమ్మయ్య! మళ్ళీ పొయ్యి ఐటెమ్ అయితే రెడీ అయిపోయింది. ఈ పొయ్యి పగిలిపోవడంతోటి ఎంత బాధేసిందోనండి. ఎంత ఇష్టంగా వేసుకున్నానో ఈ పొయ్యినైతే. నేను పొయ్యి పెట్టుకోవటానికి కొద్దిగా ఖాళీ వదిలి బండలేపియమంటే మా ఆయన మాత్రం మొత్తం బండలైతే ఏపిచ్చేసాడు కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా. ఈ బండ మీద పొయ్యి పెట్టామంటే బండ పగిలిపోతుంది. అలా అని కొద్దిగా మట్టి గాని, ఇసుక గాని పోసి పెట్టడం నాకసలు ఇష్టం లేదు. వర్షం వచ్చిందంటే మొత్తం మట్టంతా చెల్లాచెదరైపోతుంది. అందులోనూ వర్షం వచ్చిందంటే పొయ్యంతా తడిసిపోతుంది. వర్షం వచ్చేటప్పుడు పొయ్యి మంటేయలేం కదా! మాకు పొయ్యి తడవకుండా మార్గం అయితే లేదు. వర్షం వచ్చినప్పుడే కదండీ వేడి నీళ్ళు కావాలి. ప్రతి ఒక్కరింట్లో ఒకరో ఇద్దరో చన్నీళ్ళు పోసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వర్షాకాలం, చలికాలం మాత్రమే ప్రతి ఒక్కరికి వేడి నీళ్ళు అవసరం. మరి అంతమందికి గ్యాస్ మీద వేడి నీళ్ళు కాయాలంటే ఎంత గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళం తట్టుకోలేం కదా! అందుకే నేను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. నేను ఈ పొయ్యి అయితే ఒక ఇనప బొచ్చు ఉంటుంది కదా! అందులో వేసుకున్నాను. ఇంకా పైదంతా మట్టే. మట్టితోనే వేశాను. ఈ పొయ్యి వేయటం నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ ఇంకా చాలా రకాలుగా పొయ్యిలైతే వేస్తది. మా అమ్మ నా చిన్నప్పటి నుంచి పొయ్యిలేస్తది. అది చూసి నేర్చుకున్నాను. ఇంతకీ నా పొయ్యికి ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.